వీళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు డామినేషన్ ఉందని బొలిశెట్టి శ్రీనివాస్ మొన్న చెప్తే వెంటనే అతని వార్త డౌన్ అయిపోయింది. అట్లా అన్నోళ్ళని బయటికి పంపించేస్తున్నారు. అంటే ఇక అప్పుడు వాడు తెలుగుదేశం నువ్వు అవతలోడితో కొట్లాడకుండా నువ్వు ఎట్టెదుగుతావు? ఎదుగుదల ఎట్టుంటది? ఎదుగుదల లేకుండా నీకు సీట్ ఎట్ట వస్తుంది? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో తెలుగుదేశం లీడర్ ఉన్నాక, నీ లీడర్ సెకండ్ అయిపోయాక, అసలు కార్యకర్తగానే మిగిలిపోయాక ఇంకా ఎట్ట లీడర్ అవుతాడు? ఎట్ట ఎదుగుతాడు? లేదు ఇదిగో అయ్యా ఓ 40 నియోజకవర్గాలు మనందరం రేపు పొద్దున బాబు గారు ఇళ్ళు కూర్చుని ముగ్గురు కూర్చుని అయ్యా ఏ నియోజకవర్గాలు నాకు ఇస్తావు చెప్పి నేను అక్కడ నా సెకండ్ క్యాడర్ని పైకి వెళ్ళేలా మేము చూసుకుంటాం. అక్కడ మీ వాళ్ళని కొంత డౌన్ ప్లే అవ్వమానండి. అక్కడ ఉన్న సంక్షేమ పథకాలు మీ వాళ్ళకి ఇచ్చిన త్రూ మా ఇన్ఛార్జి ద్వారా ఇప్పించండి అని చెప్పగలరా? తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన కేత, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన ఎమ్మెల్యేనే కేత. అక్కడ తెలుగుదేశం డామినేషన్ ఉందనే కదా మనం చెప్పింది బొలిశెట్టి శ్రీనివాస్. ఇంకేంటి అక్కడ నడుస్తుంది బేసిక్ గా? అప్పుడు ఎట్ట ఎదుగుతారు నువ్వు? వాళ్ళు కార్పొరేషన్ల సీట్లు కూడా నిజమైన హార్డ్ కోర్ జనసేన వాళ్ళకి ఇస్తున్నారా? లేదు కదా. సర్దుకుపోయేవాడు పొరపాటున కూడా జనసేన పేరు వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రం మెన్షన్ చేస్తూ